అందరూ ఒక్కసారి చేతులు పైకి లేపి జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, సవితమ్మ గారి నాయకత్వం, కాసాని జ్ఞానేశ్వర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు మన బీఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారికి మన అతి తక్కువ సమయంలోనే ప్రపంచ దేశాలన్నీ కూడా తెలంగాణ వైపు చూసే విధంగా శ్రమించి కృషి చేసిన మన యువ నాయకుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గారికి, మన ఓటమెరుగని నాయకురాలిగా చేవెళ్ల చెల్లమ్మగా పిలువబడే మా తాండూరు ముద్దు బిడ్డ మహేశ్వరం ఎమ్మెల్యే సబితమ్మ గారికి, బీసీల ఆత్మ బంధువు బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ తన జీవితాన్ని బడుగు జీవుల బ్రతుకు మార్పు కోసం అంకితం చేసిన ముదిరాజు బిడ్డ మా కాక చేవెళ్ల లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వరన్న గారికి, చేవెళ్ల అసెంబ్లీ స్థానంలో హ్యాట్రిక్ విజయం సాధించిన పెద్దలు ఎమ్మెల్యే కాళే యాదయ్య గారికి, మన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు గాంధన్న గారికి, రాజేంద్ర గారు ఎమ్మెల్యే ప్రకాశన్న గారికి, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మెతుకు ఆనందన్న గారికి, పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ అన్న గారికి, వేదిక పైన ఎమ్మెల్సీ మల్లేష్ అన్న గారికి, వాణి మేడం గారికి, దయానందన్న గారికి, వేదిక పైన ప్రజాప్రతినిధులకు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, చేవెళ్ల పార్లమెంటు నలుమూలల నుంచి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. మరి నేను ఈరోజు ఈ ప్రజా ఆశీర్వాద సభకు విచ్చేసిన చేవెళ్ల ప్రాంత ప్రజలను ఒక్క ప్రశ్న అడుగుతా ఉన్నాను. గతంలో ఎట్లా ఉండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ? కేవలం 100 రోజుల్లోనే దేశం గొప్పగా చెప్పుకునే తెలంగాణను సర్వనాశనం చేసిర్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు. రాత్రంతా నాకు ఒకటే ఫోన్లు గుయ్యమని మోగినాయి. ఏంద్రనైనా మరి ఇన్ని రోజులు తర్వాత ఇన్ని ఫోన్లు మోగుతున్నాయని చూస్తే రాత్రంతా తాండూర్ల కరెంటే లేదంట. పిల్లలు, పాపలు, పెద్దలు ఎవ్వరు కూడా నిద్రపోయింది లేదు. మన సారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ సరఫరా ఎలా ఉండేనో మనకు తెలుసు. కన్ను రెప్పపాటు కూడా విద్యుత్ అంతరాయం ఉండేది కాదు. మరి ఇప్పుడు వికారాబాద్ జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా అని చెప్పుకుంటామే తప్ప ఏమి వికారాబాద్ జిల్లాకు చేసింది ఒరిగింది ఏమీ లేదు. ఇప్పటి వరకు ఒక పైసా ఇచ్చిన దాఖలాలు లేవని చెప్పి మనం గుర్తించాలి. రేవంత్ రెడ్డి కొడంగల్కు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తా ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంను పక్కన పెట్టి తన సొంత నియోజకవర్గంకు నారాయణపేట ఎత్తిపోతల పథకంను తెర మీదకి తీసుకొచ్చినాడు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంతో పాలమూరు ఎత్తిపోతల పథకం ఎన్నటికీ పూర్తి కాదు. ఇదే జరిగితే వికారాబాద్ జిల్లాతో పాటు చేవెళ్ల ప్రాంతమంతా కూడా ఎడారిగా మారుతుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. తాగునూరు, సాగునీరు అనే సంక్షోభం వస్తుంది అని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ గారి ఆశీర్వాదంతో తాండూరు ప్రాంతం నీటితో ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండాలని, భూగర్భ జలాలు అడుగంటకూడదని, తాగునీటి సమస్య ఎన్నటికీ రాకుండా ఉండొద్దని కాగ్నా నది మీద 11 చెక్ డ్యాములు తీసుకొస్తే ఈ రేవంత్ రెడ్డి భారీ విద్యుత్ మోటార్లు పెట్టి కాగ్నా నుంచి నీరు మొత్తం కూడా కొడంగల్కి తరలిస్తున్న విషయాన్ని మన తాండూరు ప్రజలు చూడాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నా. భవిష్యత్తులో తాండూరు ప్రాంతానికి తాగునీటి కష్టాలు తప్పవు. కాగ్నా పరివాహిక ప్రాంతంలో బోర్లు కూడా ఎండిపోక తప్పదు అని చెప్పి మన తాండూరు ప్రజలు ఎన్నడూ కూడా మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోవాలి. తాండూరు ప్రాంతం వెనుకబడిందని చెప్పి నేను అభ్యర్థిస్తే పెద్ద మనసుతోని మన నాయకుడు కేసీఆర్ గారు
1680 కోట్ల రూపాయలు తాండూరు అభివృద్ధి కోసం ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కక్షపూరితంగా నిర్దాక్షిణ్యంగా అభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధులన్నీ కూడా రద్దు చేసిన విషయాన్ని మన తాండూరు ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ దశాబ్దాలు వెనుకనెట్టి తాండూరు ప్రజల ఉసురు పోసుకున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. తాండూరు ప్రజలు ఇది గమనించి తాండూరుకు అన్యాయం చేసిన కాంగ్రెస్ కు ఎన్నికలలో ఓటుతో తీర్పు చెప్పాల్సిన అవసరం ఉందని ఈ విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని మన నాయకుడు కేసీఆర్ గారు పక్కకు పెట్టిన అనంతగిరి కొండ సమీపంలోని దామగుండం రెడార్ స్టేషన్ కు కూడా ఆగమేఘాల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన విషయాన్ని గుర్తించాలి. ఈ రేడార్ స్టేషన్ నిర్మాణంతో దామగుండం అడవుల్లో ఉన్న 12 లక్షల వృక్షాలను తొలగించాల్సి వస్తుందనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రేడార్ స్టేషన్తో వికారాబాద్ జిల్లా వాసులకు ఏమీ ఒరిగేది లేదు. ఈవెన్ దాని లోపల ఊడ్చే ఉద్యోగం కూడా మన వాళ్ళకి ఇయ్యారంట. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలతోని మనందరిని మోసం చేసిర్రు, ప్రజలను మోసం చేసిర్రు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా 5 గ్యారెంటీలని చెప్పి మళ్ళీ గారడి మాటలు చెప్తున్న విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన నాయకుడు కేసీఆర్ గారు ప్రతి సభలో చెప్పిండు, ప్రజలకు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పిండు. అయినా కాంగ్రెస్ మాటలు విని ప్రజలందరూ ఈరోజు మోసపోయినామని చెప్పి ఈరోజు ఎంతో చింతిస్తున్నారు, బాధపడుతున్నారు. కాంగ్రెస్ అసలు రంగు కేవలం 100 రోజుల్లోనే బయటపడిన విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 6 గ్యారెంటీల పేరుతో మరి ఇప్పుడు 5 గ్యారెంటీల పేరుతో మరి ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా, చెప్తా ఉన్నా, మరి మన బీఆర్ఎస్ పార్టీ ఖతమైతుంది, అందరూ పోతున్నారని చెప్తున్నారు. పోయే వాళ్ళు పోతారు, కొత్త నాయకులు తయారవుతారు. బీఆర్ఎస్ పార్టీని వీడిన నేతల వల్ల మనకు ఏమీ పోయింది లేదు, ఇంకా మంచి జరిగిందని చెప్పి మనం అందరం ఖుషి చేసుకుంటున్నాం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు పట్టిన శని దరిద్రం పోయింది. పట్నం మహేందర్ రెడ్డి కుటుంబం పార్టీని వీడడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. తాండూరు టు చేవెళ్ళ పోయిరు, ఇప్పుడు చేవెళ్ళ టు మల్కాజ్గిరి పోయిరు. మల్కాజ్గిరిలో ఎక్కడికి పోతారు? ఇంటికి పోతారు. ప్రస్తుతంలో 2 మినిట్స్ అమ్మా, మా వాళ్ళందరూ ఫుల్ జోషులున్నారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో ప్రజలంతా అసెంబ్లీలో చేసిన తప్పు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి కాసానన్య గారిని మనం అందరం గెలిపించాలి. బీసీల కొరకు ఆయన చేసిన దశాబ్దాల పాటు పోరాటం చేసిరు, ఆయన జీవితాన్ని మొత్తం అంకితం చేసిరు, ఎంతో కష్టపడ్డాడు, ఎందరో బీసీలకు మేలు చేసిండు, ఆదుకున్న మహానాయకుడు మన కాసాని గారు. మరి బీసీలకు రుణం తీర్చుకునే సమయం వచ్చింది. బీసీలు చట్టాచాటాల్సిన సమయం వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వరన్న గారిని భారీ మెజార్టీతో మనం అందరం గెలిపించాల్సిన అవసరం ఉంది. ఇక బీజేపీ జోలికి మాటకొస్తే బీజేపీ గాలి ఉట్టి మాటలు, అవి ఎవరు కూడా నమ్మకండి. ఇక చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ నుంచి బరిలో ఉన్న కొండను గెలిపిస్తే ఆయన అడ్రస్ కూడా ఎవరికి దొరకదు. రాసి పెట్టుకోండి, ఆయనతో అందరికంటే ఎక్కువ సావాసం చేసింది నేనే. 5 ఏళ్ల పాటు మీకు చిక్కడు దొరకడు, ఇంట్లో ఉండి కూడా లేడని చెప్పి గేటు దగ్గర నుంచే తరిమేసే వ్యక్తి కొండా విశ్వేశ్వర రెడ్డి. చేవెళ్ళ ప్రజలకు మరి మాయమాటలు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు కేంద్రం నా అండతో ఉంది, మరి ఏదో ఉద్ధరిస్తా అని చెప్పి, మరి ఇప్పటివరకు కూడా ఉండే మరి కోట్పల్లికి పర్యాటక క్షేత్రంగా కూడా నిధులు సాధించలేని దద్దమ్మ కొండా విశ్వేశ్వర రెడ్డి అనే విషయాన్ని మనం చెప్పవలసిన అవసరం ఉంది. అంతేకాదు ఆయనకు తెలిసింది ఒకటే, ఎప్పుడో ట్రిక్కింగ్ అంటాడు, ట్రక్కింగ్ అంటాడు, కయాకింగ్ అంటాడు తప్ప ప్రజల పట్ల ఒక్కరిని గుర్తుపట్టే బాపతి కాదు. అది ఎవరు కూడా మర్చిపోవద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి నాయకుడు నిత్యం
మన చేవల ప్రజలకు ఎప్పుడు నిత్యం అండగా ఉండే మన కాసాని గారు ఆయనను గెలిపించాల్సిన అవసరం ఉంది. విశ్వేశ్వరరెడ్డి ద్వారాలు ఎప్పుడు ఎవరికి తెరిచి ఉండవు. అదే కాసాని గారి ఇంటి ద్వారాలు ఎప్పుడు ప్రజల కోసం తెరిచి ఉంటాయి. ఇలాంటి నాయకుడు చేవెళ్ల పట్ల పూర్తి అవగాహన వ్యక్తి మన నాయకుడు. ఆయనను మనం గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని చెప్పుకుంటా ఉన్నాడు. వాళ్లకు ప్రభుత్వాలు అండగా ఉన్నాయని చెప్తే మరి మన కాసాని గారికి ప్రజల అండ ఉందని మే 13 నాడు మనం నిరూపిద్దాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో సహా సబ్బండ వర్గాల ప్రజల సంపూర్ణ మద్దతు మన కాసాని గారికి ఉందని కారు గుర్తుకి ఓటేసి నిరూపిద్దామని చెప్పి నేను ఈ సభాముఖంగా మీకు వేడుకుంటా ఉన్నాను. కావున మరి 13వ తారీఖు రోజు మన సత్తా చాటుదామని చెప్పి తెలియజేస్తూ ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తూ జై తెలంగాణ వినిపిస్తలేదు. అందరూ ఒక్కసారి చేతులు పైకి లేపి జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సబితమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు. జ్ఞానేశ్వరన్న గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. రోహిత్ రెడ్డి గారికి ధన్యవాదాలు.